శ్రీగురుభ్యో నమః. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. భగవద్గీత కర్మయోగంలో ఈరోజు మనం 17, 18 శ్లోకాలను తెలుసుకుందాము. ఇంతకు ముందు శ్లోకంలో ఇంద్రియాలను సంతృప్తి పరచటమే మానవ జీవితం యొక్క ముఖ్యము అన్నట్లుగా జీవించకూడదు. ఈ సంసార చక్రం ఏదైతే ఉందో ఆ చక్ర భ్రమణ జరగకుండా అడ్డుకునేవాడు జీవించటం వ్యర్థము అని ఉపదేశించారు పరమాత్మ. సత్కర్మ ఆచరణ ద్వారా ఇంకా పైకి, ఇంకా అభివృద్ధి, జ్ఞానమార్గంలోకి ప్రవేశించాలనే యోచన ప్రతి మానవుడిలో తప్పకుండా ఉండాలి. జ్ఞానమార్గంలో ఉన్న మానవులకు ఈ సత్కర్మ ఆచరణ నియమం లేదు అని ఎందుకు చెప్పానో తెలుసుకోండి అని ఈ 17వ శ్లోకంలో చెప్తున్నారు. యస్త్వాత్మగతిరేవ స్యాత్ ఆత్మతృప్తశ్చ మానవః ఆత్మన్యేవ చ సంతుష్టః తస్య కార్యం న విద్యతే. సాధారణ మానవుని కంటే దిగజారిన అసాధారణ మానవుడు కేవలం తన ఇంద్రియాలను సంతృప్తిపరచడానికి మాత్రమే అన్నట్లుగా జీవిస్తున్నాడు. అంతకంటే పై స్థాయిలో ఉన్న మానవుడు సత్కర్మ ఆచరణ చేసుకుంటున్నాడు. ఈ ఇద్దరి కంటే భిన్నంగా మరొక మానవులు ఉన్నారు. ఎవరు అంటే ఆత్మగతి, ఆత్మయందు పరమాత్మ తత్వముయందు ప్రీతి కలిగిన వాడు. ఆత్మతృప్త, తన ఆత్మయందే పరమాత్మ స్వరూపమునందే తృప్తిని కలిగినవాడు. ఆత్మన్ ఏవచ సంతుష్ట, తన యొక్క ఆత్మయందే సంతోషాన్ని కలిగినవాడు. అటువంటి మహానుభావునికి ఈ కర్మ మార్గము అవసరం లేదు. తస్య కార్యం న విద్యతే, అతను చేయవలసిన సత్కర్మ ఆచరణ ఏమీ లేదు. తస్య కార్యం న విద్యతే, అటువంటి అతనికి ఈ కర్మ బంధము అంటదు. అతను కర్మ చేయవలసిన అవసరం లేదు. ఆత్మగతి రేవస్య, తన ఆత్మయందు మాత్రమే గమిస్తుండాలి, ప్రీతి ఉండాలి. మనకు కూడా మన ఆత్మస్వరూపం నందు ప్రీతి ఉంది. కానీ ఇక్కడ ఆత్మయందు మాత్రమే, పరమాత్మయందు మాత్రమే ప్రీతి ఉండాలి. ఇంక వేరే దాని మీద ప్రీతి ఉండకూడదు. అటువంటి ప్రీతి ఉండే పరిస్థితి సాధారణ మానవునికి లేదు. ఎందుకంటే బాహ్యమైన విషయములందు, ప్రాపంచిక వస్తువుల యందు కూడా మానవులకు ప్రీతి ఉన్నది. ప్రాపంచిక సుఖముల మీద ప్రీతి ఉన్నది. ఆత్మగతి రేవస్య అంటే ఈ సాధారణ మానవులు ఎవరు ఈ కోవలోకి రారు. ఆత్మతృప్తశ్చ మానవః, ఆత్మయందే సంతృప్తి ఉండాలి. ఆత్మతత్వాన్ని తెలుసుకోవటంలోనే సంతృప్తి ఉండాలి తప్ప వేరే విషయాలలో సంతృప్తి ఉండకూడదు. సాధారణ మానవులు ఆత్మతత్వాన్ని తెలుసుకోవటంలోనే కాక బాహ్యమైన విషయాలు తెలుసుకోవటం ద్వారా కూడా సంతృప్తి పొందుతున్నారు. ఆత్మన్ ఏవచ సంతుష్ట, ఆత్మస్వరూపంలోనే సంతోషం పొందాలి. సాధారణ మానవులకు ఆత్మస్వరూపంలో ఎంతో కొంత సంతోషం ఉన్నప్పటికీ వారికి బాహ్య విషయాలను సంపాదించుకున్నప్పుడు సంతోషం కలుగుతుంది. కాబట్టి ఇటువంటి ఆత్మలోనే గమించేవారు, ఆత్మలోనే తృప్తి పొందేవారు
ఆత్మలోనే సంతోషం పొందేవారు చాలా కొద్ది మంది ఉంటారు. ఎక్కువ మందికి ఆత్మ మీద మరియు బాహ్య విషయాల మీద కూడా ప్రీతి, తృప్తి, సంతోషం కలిగి ఉంటారు. అటువంటి ఆత్మ మీద మాత్రమే ప్రీతి, తృప్తి, సంతోషము ఉన్నవారికి ఈ కర్మ మార్గము పాటించాల్సిన అవసరం లేదు. తస్య కార్యం న విద్యతే. యస్త్వాత్మగతిరేవ స్యాత్ ఆత్మతృప్తశ్చ మానవః ఆత్మనేవ చ సంతుష్టః తస్య కార్యం న విద్యతే. ఎవరైతే ఎల్లప్పుడూ ఆత్మయందే గమిస్తుంటాడో, ఆత్మయందే నిత్యము తృప్తి పొందుతాడో, ఆత్మయందే నిత్య సంతుష్టులుగా ఉంటారో అట్టి మానవునికి ఎట్టి కర్తవ్యము ఉండదు. ఎందుకు ఇటువంటి సిద్ధులను ప్రత్యేకించి చెప్పానో తెలుసుకోండి అని 18వ శ్లోకంలో చెప్తున్నారు. నైవ తస్య కృతేనార్థః నాకృతేనేహ కశ్చన న చాస్య సర్వభూతేషు కశ్చిదర్థ వ్యపాశ్రయః. ఇంతకు ముందు శ్లోకంలో చెప్పిన లక్షణాలు కలిగిన సిద్ధుడికి లేక మహాపురుషునికి నైవ తస్య కృతేనార్థః న ఏవ తస్య కృతేన అర్థః. అట్టి సిద్ధుడికి ఈ లోకమున కృతేన అంటే కర్మాచరణం వలన ఎట్టి ప్రయోజనము లేదు. అంటే కర్మలు చేయటం వలన అతనికి ఎటువంటి ప్రయోజనము లేదు. చేసుకున్న సత్కర్మ ఆచరణతో ఒక ప్రయోజనము లేక ఒక ఫలితము కలగాలి అనేది ఈ సిద్ధుడికి లేదు. చేయకపోతే ఏదైనా అనర్థం జరుగుతుందా అంటే నాకృతేనేహ కశ్చన. కర్మ చేయకపోయినా కూడా అతనికి ఎటువంటి ప్రయోజనము కానీ ఎటువంటి అనర్థము కానీ కలగదు. ఎందుకంటే న చాస్య సర్వభూతేషు కశ్చిదర్థ వ్యపాశ్రయః. ఈ సిద్ధుడికి సర్వ ప్రాణుల యందును కశ్చిత్ అర్థ వ్యపాశ్రయః ఎట్టి స్వార్థ సంబంధము ఉండదు. ఏ వస్తువుతోనూ ఏ ప్రాణితోనూ అతనికి ఎటువంటి సంబంధము ఉండదు. సాధారణ మానవులకు బాహ్య వస్తువుల నుంచి ఏదో ఒక ప్రయోజనము కావాలి. ఈ జ్ఞాన మార్గంలోకి వెళ్ళాలి అనుకున్న అతనికి కూడా అంతఃకరణ శుద్ధి కావాలి. అది బయట నుంచే కావాలి. బయట వస్తువుల మీద ఆధారపడే వారికి సత్కర్మ ఆచరణ తప్పక చేయాలి. సాధారణ మానవులు ఎప్పుడూ ఏదో ఒకటి బాహ్య వస్తువులు కావాలి కాబట్టి వారు సత్కర్మ ఆచరణ తప్పకుండా చేయాలి. కానీ ఈ సిద్ధుడికి బయట నుంచి ఏమీ అవసరం లేదు. అతను ఎప్పుడూ ఆత్మయందే గమిస్తుంటాడు, ఆత్మయందే తృప్తి పడుతుంటాడు, ఆత్మతోనే సంతోషంగా ఉంటాడు. కాబట్టి అతనికి బాహ్య విషయములు ఏమీ అవసరం లేదు. కాబట్టి అతను సత్కర్మ ఆచరణ చేయ అవసరం లేదు. నైవ తస్య కృతేనార్థః న ఏవ తస్య కృతేన అర్థః. అట్టి సిద్ధుడికి ఈ లోకమున కృతేన అంటే కర్మ చేయటం, కర్మ చేయటం వలన ఎట్టి ప్రయోజనం ఉండదు. న అకృతేన ఇహ కశ్చన. అలాగే కర్మ చేయకుండా ఉన్నా కూడా ఎటువంటి ప్రయోజనం ఉండదు. న చాస్య సర్వభూతేషు కశ్చిదర్థ వ్యపాశ్రయః. ఇతనికి అన్ని ప్రాణులతో కానీ అన్ని వస్తువులతో కానీ ఏ ప్రాణితో కానీ ఏ వస్తువుతో కానీ ఎట్టి సంబంధము అతనికి ఉండదు. అతను ఎప్పుడూ అతని ఆత్మలోనే అతని ఆత్మతోనే
సంబంధం పెట్టుకొని ఉంటారు అని అంటున్నారు శ్రీకృష్ణ పరమాత్మ. నమో భగవతే వాసుదేవాయ. ఏతత్ ఫలం శ్రీకృష్ణార్పణమస్తు. స్వస్తి.